నమస్తే. నా పేరు రాధాకృష్ణ. హిందూ సేవా సమితి ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడిని. ఈ డిసెంబర్ 22వ తారీఖు సామూహిక లలితా సహస్రనామ పారాయణ, అలాగే సౌందర్య లహరి పారాయణ మనం అద్భుతంగా చేసుకోబోతున్నాము. ఈ కార్యక్రమం బ్రహ్మశ్రీ నాగమణి శర్మ గారి సరస్వతి అవధాన పీఠం అంటే హైటెక్స్ దగ్గర శిల్పారామం ఎదురుగుండా ఉన్న ప్రాంగణంలో జరగబోతోంది. ఈ విషయాలన్నీ మీకు తెలుసు. ఇప్పటికి ఎన్నో వందల మంది వివిధ ప్రాంతాల నుంచి, ఉభయ రాష్ట్రాల నుంచి ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి ముందుకు వచ్చి వాళ్ళ పేర్లు నమోదు చేయించుకున్నారు. ఆ రోజు ఏ విధంగా వస్తారో అన్న దాని మీద కూడా ప్రతి విషయాన్ని వాళ్ళు మాట్లాడుతూ ముందుకు సాగుతున్నాం. ఇప్పటికీ ఈ కార్యక్రమం గురించి ఎన్నో వందల వేల మంది చర్చించుకుంటున్నారు కూడా. ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కావాలని అందరూ కోరుకుంటున్నారు. దీంట్లో ఒక చిన్న విశేషం ఏంటంటే, ఇప్పుడు లలితా సహస్రనామంలో అమ్మవారికి ఏవైతే ఇష్టమైన పనులు ఉన్నాయో అవన్నీ కూడా కొంతవరకు చేసే ప్రయత్నం మేము చేస్తున్నాము. ఇప్పుడు ఆ రోజు మేము భోజనం ఏర్పాటు చేస్తున్నాము. ఆ భోజనంలో ఇప్పుడు లలితా సహస్రనామంలో 103, 104, 105, 106, 107 ఈ యొక్క శ్లోకాల్లో ఆవిడకి ఇష్టమైన భోజనం ఏది అన్నది తెలియజేయటమైనది. ఇవన్నీ మీకు తెలుసు. అవేంటంటే పులిహార, పరవాన్నము, అలాగే దద్దోజనము, పులగము, పానకము, అలాగే తేనె ఇవన్నీ కూడా ఆవిడకి చాలా ఇష్టమైన విషయాలుగా చెప్పడం జరిగింది. ఆ పదార్థాలే ఆ రోజు పారాయణం అయిపోయిన తర్వాత అందరికీ భోజన ప్రసాదంగా ఇవ్వాలని చెప్పి మేము అనుకున్నాము. అమ్మవారికి ఏది ఇష్టమైతే అవి ఆ రోజు మేము చేస్తాము. కాబట్టి అందరూ కూడా ఒక చిన్న సూచన అందరికీ నేను తెలియజెప్పేది ఏంటంటే, మీరు వచ్చేటప్పుడు ఏమేమి తెచ్చుకోవాలి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. కొబ్బరికాయలు, అగరబత్తులు, కర్పూరాలు అలాంటివి ఏమీ తేవద్దండి. మీరు వచ్చేటప్పుడు మీతో పాటు లలితా సహస్రనామము, సౌందర్య లహరి పుస్తకాలు ఏమైనా ఉన్నట్టయితే అవి మీతో పాటు తెచ్చుకోండి. మీ యొక్క మంచినీళ్ళు మీరు తెచ్చుకోండి. ఒక చక్కటి బాటిల్లో వేడి నీళ్ళు కావాల్సిన వాళ్ళు వేడి నీళ్ళు, ఇలా మీకు అవసరమో ఆ నీళ్ళు తెచ్చుకోండి. ఆ తర్వాత అవి మళ్ళీ ఫిల్ చేసుకోవడానికి సౌకర్యాన్ని మేము ఏర్పాటు చేస్తాము. అలాగే ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా మేము నిషేధించాము. ప్రకృతి స్వరూపము అమ్మవారు. ఆవిడ యొక్క పూజ చేసుకుంటూ, ఆవిడ యొక్క స్తోత్రాన్ని పఠిస్తూ మనం ప్లాస్టిక్ గ్లాసులు ఉపయోగించి చేయటం అనేది సమంజసం కాదు. అందుకని ప్లాస్టిక్‌కి సంబంధించినవేవి కూడా మేము కూడా ప్లాస్టిక్ గ్లాసులు ఇవ్వము. ఆ రోజు మీరు బాటిల్ తెచ్చుకోండి. తర్వాత చేసేవన్నీ కూడా మేము వాటర్ గ్లాసులు, వాటర్ మన పేపర్‌తో చేసిన గ్లాసులు అలాంటివి మాత్రమే మనం వాడటం జరుగుతుంది. కాబట్టి ప్లాస్టిక్‌ని పూర్తిగా నిషేధిద్దాము ఆ రోజు. దాన్ని అలవాటుగా చేసుకుందాము ముందు ముందు. కాబట్టి మీరు మీ యొక్క మంచినీళ్ళు తెచ్చుకోండి. చక్కగా పుస్తకాలు తెచ్చుకోండి. అమ్మవారికి పుష్పాభిషేకం ఉంటుంది కాబట్టి ఆ రోజు పూలు తెచ్చుకోండి. మిగతావేవి కూడా మీరు తేవాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కువ లగేజ్ పెట్టుకునే ఇది తెచ్చుకోకండి. చక్కగా వీటితో రండి. భోజనంలో కూడా ఇందాక నేను చెప్పిన పులిహార, పరవాన్నము, పులగము, అలాగే దద్దోజనము, పానకము ఇలాంటి పదార్థాలు మాత్రమే మనం చక్కగా అమ్మవారికి ఇష్టమైన పదార్థాలతో అందరం కలిసి భోజనం చేద్దాము. నమస్తే.